నారాయణాయ నమశివాయ. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేష ద్వాదశ రాశుల్లో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుందాము. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజం 1, అవమానం 5. ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 14 వరకు వృషభంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. మే 15 నుండి అక్టోబర్ 19 వరకు, తిరిగి డిసెంబర్ 6 నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు కూడా వింటారు. తర్వాత అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలో గురువు సంచరించడం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరము. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు. కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సంవత్సరము ప్రతి గురువారం కూడా ఆ యొక్క దత్తాత్రేయుని యొక్క పూజ ఆరాధన చేసుకుంటూ, దత్తాత్రేయుని యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటే వారికి గురుబలం పెరుగుతుంది. వారికి అనుకున్న పనులు అవుతాయి. కొత్త కార్యాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ధనుసు రాశి వారికి శని భగవాన్ యొక్క ఫలితము ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ఉండడం వలన అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థాన చలన సూచనలు ఉన్నాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. కనుక ధనుసు రాశి వారు ఈ సంవత్సరము శనివారం కూడా ఆ యొక్క మధుమాంసాలు బందుపెట్టి వారు ఉపవాస దీక్షగా పాటిస్తూ ఆ యొక్క ప్రతి శనివారము దేవాలయానికి వెళ్ళి, శివాలయానికి కానీ రామాలయానికి కానీ వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని ఆ యొక్క శనిదేవునికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనెని, నల్ల వస్త్రాన్ని, నువ్వులు దానం చేస్తూ ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందితే వాళ్ళకి చక్కగా ఉంటుంది. తర్వాత ధనుసు రాశి వారికి రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు మీనంలో చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంగా నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు బాగా ఉంటాయి. మే 19 నుండి వత్సరాంతం వరకు కుటుంబంలో అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే రాహు యొక్క ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మరి కేతు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు కన్యలో ఉండడం వలన అనుకూలమైనటువంటి స్థానచలనం. వీరు చేసేటటువంటి స్థానచలనం వారికి అనుకూలంగానే దొరుకుతుంది. కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. మే 19 నుండి వత్సరాంతం వరకు సింహంలో సంచరించడం వలన స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. కానీ ఈ ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఆ యొక్క కేతు ప్రీత్యర్థం కూడా ఆ యొక్క భగవంతునికి ఆ 2 వారాలు కూడా వారి పేరు మీద వారి ఈ సంవత్సరం పాటించినట్లయితే, గురువారం శనివారం పాటించినట్లయితే వారికి ఈ సంవత్సరం గ్రహ ఫలితాలు అనుకూలంగా మారుతాయి. ఇది వాళ్ళు ఈ విధంగా చూసుకుంటే చాలా మంచిది. ఓం నమో నారాయణాయ నమః శివాయ.